వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ. ఈరోజు మనం 10th క్లాస్ థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఈ చాప్టర్ యొక్క ఎంసీక్యూ క్వశ్చన్స్ మనం నేర్చుకుంటాం. ఓకే డియర్ స్టూడెంట్స్, టోటల్గా ఇక్కడ 40 బిట్స్ మనం రెడీ చేసాం. ఆ 40 బిట్స్ డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ వన్, the pairs of equations x plus 2y minus 5 equal 0 and minus 4x minus 8y plus 20 equal 0 have. ఇలాగే ఇచ్చేసి మీకు ఇది యూనిక్ సొల్యూషనా, ఎగ్జాక్ట్లీ 2 సొల్యూషనా, లేకపోతే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్, నో సొల్యూషన్ అని అడిగాడు. 4 ఆప్షన్. ఏ వాల్యూ 8 అవుతుంది ఇక్కడ ఈ ఈక్వేషన్లో? ఏ ఈక్వల్ 1 అయింది, బి ఈక్వల్ 2, సి ఈక్వల్ 8 అవుతుంది, -5. అలాగే సెకండ్ ఈక్వేషన్, ఇది A1 అనుకోండి, ఇది B1 అనుకోండి, ఇది C1 అనుకుంటే ఇది A2 అంటే సెకండ్ ఈక్వేషన్ వాల్యూ కాబట్టి A2 వాల్యూ ఎంత అవుతుంది? -4. B2 వాల్యూ 8, C2 వాల్యూ ఎంత అవుతుంది? 20. ఓకే, సో ఇవన్నీ మనం ఆ కండిషన్లో అప్లై చేస్తే చూడండి ఇది ఎలాగ ఉంది. A1/A2 రేషియోలో రాయండి, 1/-4. నెక్స్ట్ B1/B2 2/8. అలాగే C1/C2 -5/20. ఇవి సింప్లిఫై అవుతుంది. 1/4, 2 1 జా, 2 4 జా. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇది -8 అంటే ఇది -8. 5 1 జా 5, 5 4 జా 20 అంటే అన్ని -1/4 -1/4 -1/4 వచ్చింది. అంటే ఇక్కడ కండిషన్ ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది? ఇక్కడ చూడండి మనకి కండిషన్ 8 సాటిస్ఫై అవుతుంది. A1/A2 ఈక్వల్ B1/B2 ఈక్వల్ C1/C2. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఇది దేని రూల్? ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాజ్ ఇన్ఫినిట్లీ ఆఫ్ మెనీ సొల్యూషన్. ఇన్ఫినిటీ ఆఫ్ మెనీ సొల్యూషన్ అంటే సి ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ బిట్, if a pair of linear equations is consistent then the lines are. కాన్సిస్టెంట్ అయినప్పుడు ద లైన్స్ ఎలాగ ఉంటుంది అని అడుగుతున్నాడు. కాన్సిస్టెంట్ అయినప్పుడు ద లైన్స్ ఎలాగ ఉంటాయంటే డి ఇంటర్సెక్టింగ్ ఆఫ్ కోఇన్సిడెంట్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఇంటర్సెక్టింగ్ అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, థర్డ్ వన్, the pair of equations 9x plus 3y plus 12 equal 0 and 18x plus 6y plus 26 equal 0 have. సేమ్ మోడల్ అడిగాడు. 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటుంది? యూనిక్ సొల్యూషనా, ఎగ్జాక్ట్లీ 2 సొల్యూషనా, లేకపోతే మెనీ ఇన్ఫినిట్లీ ఆఫ్ మెనీ సొల్యూషనా, లేకపోతే నో సొల్యూషన్ అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. 2 ఈక్వేషన్ ఇచ్చేసి మీకు ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అనేది అడుగుతున్నాడు. A1 ఈక్వల్ 9, B1 3, C1 8 అవుతుంది, 12. అదే A2 8 అవుతుంది, A2 18, B2 8 అవుతుంది, 6, C2 8 అవుతుంది, 26. ఇవి మనం ఇప్పుడు రేషియోలో రాస్తే 9/18, 9/18, నెక్స్ట్ 3/6, నెక్స్ట్ 12/26. చూడండి 9 1 జా 9 2 జా 18, 3 1 జా 3 1 జా 3 2 జా 12 1 జా, ఇది కట్ అవ్వదు, 3 టేబుల్ అవుతుంది, 3 4 జా 3 1 జా 3 2 జా 4/12. అంటే ఈ రెండు ఈక్వల్ అయింది. A1/A2 ఇది 8 అయింది. చూడండి ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది? A1/A2 ఈక్వల్ B1/B2 నాట్ ఈక్వల్ C1/C2 అయింది. ఎలాగైందంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఎన్ని సొల్యూషన్ ఉంటుంది దీనికి? నో సొల్యూషన్. డి ఈజ్ రైట్ ఆన్సర్.
ఇక్కడ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి టూ రేషియోస్ ఈక్వల్ అయ్యి థర్డ్ రేషియో నాట్ ఈక్వల్ అయిందంటే దానికి ఎన్ని సొల్యూషన్ ఉన్నట్టు? నో సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా? అది ప్యారలల్ లైన్గా ఉంటుంది. అది ఎలాగ ఉంటుంది? ప్యారలల్ లైన్గా ఉంటుంది. గ్రాఫ్లో మనకి ఎలా రిప్రజెంట్ చేయవచ్చు? అది ఎలా ప్యారలల్గా వస్తుంది అనమాట. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అంటే గ్రాఫ్లో ఇది ప్యారలల్ మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ ఫోర్త్ వన్. ఇఫ్ ద లైన్స్ 3x + 2ky - 2 = 0. ఇక్కడ చూడండి, k అనేది ఒక వేరియబుల్ యాడ్ చేశాడు. 3x + 2ky - 2 = 0, 2x + 5y + 1 = 0 ఆర్ ప్యారలల్. ఎలాగ ఉంటుంది అన్నాడు? ప్యారలల్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k వాల్యూ ఇక్కడ అడుగుతున్నాడు. ఇప్పుడు ప్యారలల్కి మనం కండిషన్ ఏంటి నేర్చుకున్నాము అనేది గుర్తురావాలి. ఆ కండిషన్ మీదే అన్ని చాప్టర్ ఉంటుంది. కండిషన్ ఏంటి నేర్చుకున్నాం? ప్యారలల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి నేర్చుకున్నాం మనం? a1/a2 ఈక్వల్ b1/b2 నాట్ ఈక్వల్ c1/c2. అంతే కదా నేర్చుకున్నాం మనం. ఇప్పుడు ఈ కండిషన్ నేర్చుకున్నాం. ఈ కండిషన్లో ఒక ఈక్వేషన్ ఉంటే అది ఎలాగ ఉంటుంది? ప్యారలల్గా ఉంటుంది. ఓకే, ప్యారలల్ అవ్వాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ టూ వాల్యూస్ మనం ఈక్వల్గా తీసుకుంటే సబ్స్టిట్యూషన్ చేసి, ఓకేనా? అప్పుడు ఏటవుతాయి చూడండి, 3/2 ఈక్వల్ b1 వాల్యూ ఏటవుతుంది చూడండి, b1 ఇక్కడ 2k, b2 ఏటవుతుంది 5, 2k 5 అంటే 2k/5 రాయవచ్చా లేదా? 2k/5. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేస్తే ఏటవుతుంది? 5 3 = 15, k = 15/4 అయిపోతుంది. k ఈక్వల్ ఎంత అవుతుంది? 15/4. ఇది సింప్లిఫై అవ్వదు కాబట్టి ఆన్సర్ ఏంటి? 15/4 అంటే బి ఈజ్ రైట్ ఆన్సర్. బిట్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ వస్తూనే ఉంటుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ బిట్ ఏంటి ఇక్కడ చూడండి. ఇఫ్ వన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్ -3x + 5y - 2 = 0. ఓకే, ఈక్వేషన్ ఇస్తాడు. ఈ ఈక్వేషన్ ఎలాగా ఉంది అట? డిపెండెంట్లో ఉందట. అయితే దానికి ఏటి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏది దీనికి సరిపోతాయి అనేది మీకు ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఓకే డియర్ స్టూడెంట్స్, అంటే ఇప్పుడు మనం ఎలా చెక్ చేయాలి అంటే మన కండిషన్ ఏంటి తెలుసు? డిపెండెంట్ అన్నప్పుడు అన్ని రేషియోస్ ఎలా కావాలి? ఈక్వల్ అవ్వాలి. a1/a2 ఈక్వల్, b1/b2 ఈక్వల్, c1/c2. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అదేట్ అయి ఉంటుంది, డిపెండెంట్ అయి ఉంటుంది ఈ కండిషన్. ఓకేనా? అప్పుడు మనం చూస్తే ఏంటి? ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతాయి. ఇవన్నీ సబ్స్టిట్యూషన్ చేస్తే ఆప్షన్ ఏలో అన్నీ ఈక్వల్ టు 1/2 వస్తుంది. ఓకే, మీరు చెక్ చేయండి అవుతుందా లేదా అనేది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ బిట్. ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ x - y = 2 అండ్ x + y = 4. ఈ రెండు ఈక్వేషన్ ఇచ్చేసి మీకు దీని ఒక సొల్యూషన్ అంటే x అండ్ y వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. ఎలా చేయాలి చూడండి. ఎలాంటివి బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మనకి చాలాసార్లు వస్తూనే ఉంటుంది ఎగ్జామ్కి. సో ఇప్పుడు ఎలా చేయాలంటే దీనిలో ఇది ఒక నెగిటివ్ వాల్యూ ఒకటి ఉంది, ఈక్వేషన్ ఒకటి ఉంది. సో x - y = 2 కాబట్టి ఈ మైనస్ టర్మ్ ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే అప్పుడు ఏటవుతుంది? x = y + 2 అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ x వాల్యూ వస్తుంది. సో ఈ x వాల్యూ తీసుకుని వెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేశారనుకోండి, అప్పుడు ఏటవుతాయి చూడండి. x బదులు మనం ఏటి రాయవచ్చు? y + 2గా తీసుకుంటే అంటే y + 2, ఇక్కడ ఆల్రెడీ ఒక y ఉంది, ప్లస్ y ఈక్వల్ ఎంత అవుతుంది? 4. సో y + y 2y + 2 ఈక్వల్ ఎంత అవుతుంది? 4. ఈ +2 అటు సైడ్ వెళ్తే ఏటైపోతుంది? 2y = 4 - 2 అయిపోతాయి, అవునా కదా? సో ఎంత మిగులుతుంది మనకి? 2. సో y ఈక్వల్ ఎంత అవుతుంది? 2/2 అంటే 1 అయిపోయింది. y వాల్యూ 1 అయింది కాబట్టి y వాల్యూ తీసుకుని వెళ్ళి ఈ ఈక్వేషన్ ఆర్ ఈక్వేషన్ ఎక్కడైనా సబ్స్టిట్యూషన్ చేసేయండి. అప్పుడు ఏటవుతుంది? x వాల్యూ ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తారనుకోండి y బదులు, x +
1 y ఈక్వల్ 1 వచ్చింది కాబట్టి y 1 రాస్తాను నేను. ఈక్వల్ ఎంత 4 +1 అటు సైడ్ వస్తే ఏటవుతుంది మైనస్ అయిపోయింది. సో ఈ x ఈక్వల్ ఏటవుతుంది మనకి x ఈక్వల్ 3 అయిపోయింది. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ 7th వన్ చూడండి. ఇది క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మనం నీట్గా చదవాలి. ఫస్ట్ క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవాలి. ఏ ఫ్రాక్షన్ బికమ్ 1/3 వెన్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద న్యూమరేటర్. ఒక ఫ్రాక్షన్ ఉంది, ఆ ఫ్రాక్షన్లో న్యూమరేటర్కి ఎంత సబ్ట్రాక్ట్ చేసేయాలి 1 సబ్ట్రాక్ట్ చేసేస్తే ఆన్సర్ ఎంత వస్తుందట 1/3. అలాగే 1/4 రావాలంటే వెన్ 8 ఈజ్ యాడెడ్ టు ఇట్స్ డినామినేటర్కి 8 యాడ్ చేసేస్తే ఎంత ఆన్సర్ వస్తుందట 1/4. అయితే దాని వాల్యూ ఆ ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ అనేది అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి మీకు సొల్యూషన్ నేను చేసి ఇచ్చాను ఎక్స్ప్లెనేషను. మనం ఒక ఫ్రాక్షన్ x/y తీసుకుంటే x/y తీసుకుంటే న్యూమరేటర్కి ఫస్ట్ కండిషన్ ఏంటన్నాడు అకార్డింగ్ టు ద కండిషన్ ఏంటన్నాడు x-1 న్యూమరేటర్కి -1 చేసేస్తే ఎంత వస్తుందట 1/3 వస్తుందట. అయితే ఇప్పుడు నేను అదే చేశాను చూడండి. x-1/y ఈక్వల్ 1/3. ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మన లాస్ట్కి ఈక్వేషన్ ఏంటి వచ్చిందంటే 3x - y ఈక్వల్ 3. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. అదే సెకండ్ కండిషన్ ఏంటన్నాడు మనకి. సెకండ్ కండిషన్ ఏంటన్నాడంటే డినామినేటర్లో 8 యాడ్ చేస్తే అంటే ఇప్పుడు ఫ్రాక్షన్ 8 అయిపోతే x/y + 8 అయిపోయింది, బికమ్ 1/4. అప్పుడు ఈక్వేషన్ 8 వచ్చిందంటే మనకి 4x - y ఈక్వల్ 8. ఈ 2 ఈక్వేషన్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఈక్వేషన్ 2 నుంచి 1 మైనస్ చేసేస్తే సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ 2 we get x ఈక్వల్ 5. సిమిలర్లీ y ఈక్వల్ 2. ఓకేనా. x ఈక్వల్ 5, y ఈక్వల్ 2. సో ఆన్సర్ ఈజ్ 5/12. గివెన్ వచ్చిన ఫ్రాక్షన్ 8 మనకి 5/12 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 8th వన్. ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ x ఈక్వల్ a, y ఈక్వల్ b గ్రాఫికలీ రిప్రజెంట్స్ లైన్ విచ్ ఆర్. ఈ x ఈక్వల్ a అండ్ y ఈక్వల్ b ఇచ్చేసాడు. అది గ్రాఫ్లో మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అనేది ఇక్కడ అడుగుతున్నాడు. పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ x ఈక్వల్ a అండ్ y ఈక్వల్ b గ్రాఫికల్ రిప్రజెంట్స్ లైన్స్ విచ్ ఆర్ ఇంటర్సెక్ట్ ఎట్ a, b. ఈ టూ పాయింట్స్ మనం రిప్రజెంట్ అవుతాయి. ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, a, b. D ఈజ్ రైట్ ఆన్సర్. D ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ 5x - 15y ఈక్వల్ 8 and one equation. Another equation 3x - 9y equal 24/5 has how many solution? One solution or two solution, infinitely of many solution or no solution అనేది ఇక్కడ క్వశ్చన్. a1 85. ఓకే. అలాగే b1 8 అవుతుంది -15. అలాగే c1 8 అవుతుంది -8. ఓకే. అలాగే a2 చెక్ చేయండి. a2 8 వస్తుంది 3. b2 -9. c2 8 వస్తుంది 24/5. ఓకే. ఇవన్నీ మనం రేషియోలో రాయాలి. ఏ రేషియో సాటిస్ఫై అవుతుంది అనేది చెక్ చేయాలి. ఓకే. a1/a2 అంటే 5/3. నెక్స్ట్ 15/-9. 15/-9. నెక్స్ట్ 8/24/5 కదా. ఇలా కదా అప్లై చేయాలి. a1/a2, b1/b2, c1/c2 రాస్తాం. ఓకేనా. అప్పుడు ఏ కండిషన్ ఇది సాటిస్ఫై అవుతుంది చూడండి. అన్ని 5/3 వస్తుంది. 5/3 ఇది సింప్లిఫై చేస్తే అన్నీ ఈక్వల్ అయిపోయింది. అంటే a1/a2 ఈక్వల్ b1/b2 ఈక్వల్ c1/c2 ఈక్వల్ 8 వచ్చింది మనకి 5/3. అన్ని కండిషన్స్ ఈక్వల్ అయిందంటే హెన్స్ ద గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాజ్ ఇన్ఫినిట్లీ ఆఫ్ మెనీ సొల్యూషన్. ఓకే. ఇఫ్
3 conditions are 3 ratios are equal. The equations has infinitely of many solutions. So here option is C is correct answer. Option C is right answer. Okay, next bit. 10th one. The pair of equations x plus 2y plus 5 equals 0. One equation x plus 2y plus 5 equals 0. Another equation minus 3x minus 6y plus 1 equals 0 have. సేమ్ ఇంకా సేమ్ మోడల్ క్వశ్చన్. 2 ఈక్వేషన్ ఇచ్చేసి దీనికి ఎన్ని సొల్యూషన్ ఉంటాయి అనేది మనకి అడుగుతున్నాడు. A1 8 అయింది చూడండి. A1 ఇక్కడ 1 అయింది, B1 8 అయింది, 2 అయింది, C1 8 అవుతుంది, 5 అయింది. ఓకేనా? అలాగే A2 8 అవుతుంది చూడండి. A2 -3 అయింది, A2 -3. అలాగే B2 8 అవుతుంది చూడండి, 6. B2 = 6. C2 8 అవుతుంది, C2 = 1. ఇవన్నీ రేషియోలో రాస్తే 1/-3. నెక్స్ట్ B1/B2 రాస్తే ఎలా 8 అవుతాయి, 2/6. అలాగే C1/C2 రాస్తే 5/1. చూడండి, ఇది 2 1 2 3 అవునా కదా? ఇది -6 అంటే ఇది -3 అంటే ఈ రెండు ఈక్వల్ అయింది. A1/A2 = B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అయింది. ఇదే దేని యొక్క కండిషన్ ఇది? హెన్స్ ద గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్. ఓకే, ఇది ఈ కండిషన్ మనకి 2 రేషియోస్ ఈక్వల్ ఉంటూ థర్డ్ వన్ నాట్ ఈక్వల్ అయింది అనుకోండి. అంటే ఇప్పుడు మనకి A1/A2 ఈక్వల్ B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అయింది అనుకోండి. దీనికి ఎన్ని సొల్యూషన్ ఉన్నట్టు? దీనికి నో సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ ఉండదు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ద వాల్యూ ఆఫ్ C for which the pair of equations cx minus y equal 2 and 6x minus 2y equal 3 will have infinitely many solution. Infinitely many solution. Infinitely ఈ రెండు ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఈ రెండు ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్ ఉన్నాయట? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ ఉన్నాయట. సో దీనికి ఆ C యొక్క వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ C యొక్క వాల్యూ ఎంత అయి ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. మనకి ఇక్కడ చూడండి సొల్యూషన్ ఉంది. గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ cx minus y equal 2 and 6x minus 2y equal 3. కంపేరింగ్ విత్ ద స్టాండర్డ్ ఫార్మ్ A1 A2 A1 B1 C1 A2 B2 C2. ఓకేనా? ఇవన్నీ కంపేర్ చేస్తారు. A1 = C అయింది, B1 = -1 అయింది, C1 = -2 అయిపోయింది. అలాగే A2 = 6 అయిపోయింది, B2 = -2, C2 = -3 అయిపోయింది. ఇవన్నీ కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ కంపేర్ చేసి రాసాం. A1/A2 B1/B2 C1/C2 8 అయింది చూడండి. C/6 అయింది, B1/B2 1/2 అయిపోయింది, C1/C2 2/3 అయింది. ఓకేనా? ఇదే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అన్ని ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేయండి. అన్ని ఈక్వల్ అయిందా లేదా? A1/A2 = B1/B2 = C1/C2 3 రేషియోస్ ఈక్వల్ అయితే దానికి ఎన్ని సొల్యూషన్ ఉన్నట్టు? ఇన్ఫినిటీ ఆఫ్ మెనీ సొల్యూషన్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఇవే తీసుకుని C/6 = 1/2 = 2/3 చేసాం. ఏదైనా మనం 2 కంపేర్ చేస్తే అప్పుడు C వాల్యూ మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది, లేకపోతే 4 వస్తుంది. కాబట్టి ఇది 8 అవుతుంది. అంటే హెన్స్ no value of C the pair of equations will have infinitely of many solution. ఓకే, చూడండి డిఫరెంట్ సొల్యూషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నో వాల్యూ, ఏ వాల్యూ మనం తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్ బిట్ 12th one. If the lines representing the pair of linear equation a1x plus b1y plus c1 = 0, a2x plus b2y plus c2 = 0 ఆర్ కోయిన్సిడెంట్ అన్నాడు. కోయిన్సిడెంట్ అయినప్పుడు ఈ 2 ఈక్వేషన్కి ఏ కండిషన్లో ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా? చెప్పాను కదా, ఈ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. కోయిన్సిడెంట్ అయిందంటే దాని కండిషన్ ఈజ్
A1 by A2 equal to B1 by B2 equal to C1 by C2. Option B is right answer. Option B is right answer. Next bit, 13th bit. A pair of linear equations which has a unique solution x equal to y equal -3. x equal to y equal -3 అయినప్పుడు దానికి ఏ సొల్యూషన్ ఏ ఈక్వేషన్స్ అవుతాయి అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ అనేది ఏడవుతాయంటే బి అనేది సాటిస్ఫై అవుతుంది. మీరు చెక్ చేయండి ఇవన్నీ సబ్స్టిట్యూషన్ చేసి. నెక్స్ట్ 14th బిట్. ఆఫ్ ఫాదర్స్ ఏజ్ ఈజ్ 6 times his son age. 4 years hence the age of the father will be 4 times his son age. The present age in year of the son and the father age respectively. ఇక్కడ మీకు సొల్యూషన్ చేస్తున్నాం చూడండి. లెట్ ఎక్స్ ఇయర్స్ బి ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఏజ్ ఎక్స్ తీసుకుంటే, అలాగే సన్ ఏజ్ వై తీసుకున్నాం. ఓకేనా? అకార్డింగ్ టు ద కండిషన్ ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ వై ఆఫ్ వై ప్లస్ 4 ఇలా రాయవచ్చు ఆ ఫస్ట్ కండిషన్ ప్రకారం. ఓకేనా? అలాగే దీనికి సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ 4 ఇంటూ వై 4y 4 4 = 16 ఇది వస్తుంది. అప్పుడు ఇది ట్రాన్స్పోర్టింగ్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా? అలాగే మనకి ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చేస్తుంది చూడండి, 6y. ఓకే, సెకండ్ కండిషన్ మనకి చూస్తే ఆ 2 మనం కంపేర్ చేస్తే మనకి y వాల్యూ వచ్చింది. y వాల్యూ ఎంత వచ్చింది? 6. ఓకే, y వాల్యూ తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర ఆ 2 ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి x వాల్యూ కూడా వస్తుంది. ఎంత? 36 అట. y ఈక్వల్ 6 అయినప్పుడు x ఈక్వల్ ఎంత? 36. అంటే ఫాదర్ ఏజ్ 36 అయి ఉంటుంది, సన్ ఏజ్ అప్పుడు ఎంత అయి ఉంటుంది? 6 అయి ఉంటుంది. నెక్స్ట్ బిట్. ఇఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ దెన్ ద లైన్స్ రిప్రజెంటింగ్ దిస్ ఈక్వేషన్ విల్ బి. చూడండి, మనకి ఇక్కడ యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఇక్కడ కండిషన్స్ కంపల్సరీ మనకి గుర్తు ఉండాలి. యూనిక్ సొల్యూషన్ అన్నప్పుడు దాని కండిషన్ ఏంటి? A1 by A2 నాట్ ఈక్వల్ టు B1, A1 by A2 నాట్ ఈక్వల్ టు B1 by B2. ఇదే మనం గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేయవచ్చు అంటే, మనకి ఎలా గ్రాఫ్ రిప్రజెంట్ చేయవచ్చు అంటే, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ అనుకోండి. ఎలాగొస్తాయి అంటే ఇది ఇంటర్సెక్టింగ్ లైన్లో వస్తుంది. ఓకేనా? ఎలాగొస్తుంది? 2 ఈక్వేషన్ మనకి గ్రాఫ్లో ఇంటర్సెక్టింగ్ లైన్ వస్తుంది. యూనిక్ సొల్యూషన్, ఒక్క సొల్యూషన్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 16th బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ are used to find the solution of pair of linear equation in graphically. ఓకే, మనం ఏ సొల్యూషన్ అప్లై చేసి గ్రాఫ్లో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు అన్ని మెథడ్ మనం అప్లై చేయవచ్చు. ఇది చేయవచ్చు. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది ఏంటవుతుంది ఇక్కడ? రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ 0 ఈజ్ సెడ్ టు బి ఇన్కాన్సిస్టెంట్ ఇఫ్. ఓకేనా? ఇక్కడ ఏంటన్నాడు? ఈ కండిషన్, ఈ 2 ఈక్వేషన్ ఇచ్చేసి ఇన్కాన్సిస్టెంట్ ఉన్నప్పుడు ఆ కండిషన్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. 18th వన్ ఏంటి మనకి? ఇది A1 by A2 ఈక్వల్ టు B1 by B2 నాట్ ఈక్వల్ టు C1 by C2. ఈ కండిషన్లో ఉంటే దానికి ఏ రూల్ అంటారు? ఇన్కాన్సిస్టెంట్ అంటారు. నెక్స్ట్ 19th వన్. గ్రాఫికలీ చూడండి, ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 7x minus y equal 5, 20x minus 3y equal 10 represent 2 lines which are 2 ఈక్వేషన్ ఇచ్చేసి మనకి అది గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే ఎలాగో వస్తాయి అనేది అడుగుతున్నాడు. అంటే మన కండిషన్ చూడాలి. ఆ కండిషన్ చెప్పాను కదా, కండిషన్స్లో అప్లై చేస్తే 19th వన్ ఏడొస్తుంది? ప్యారలల్ లైన్ వస్తుంది. ఓకేనా? 8 వస్తాయి, ప్యారలల్ లైన్ వస్తాయి. ప్యారలల్ లైన్ రావాలంటే మనకి కండిషన్ తెలుసు,
ఇప్పుడే కదా ఇక్కడ చేసాం కదా మనం, పేరల్ లైన్ రావాలంటే ఇది ఓకే. ఈ కండిషన్లో ఉంటే అది గ్రాఫ్లో మనకి ఎలా కనిపిస్తుంది, పేరల్ లైన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ 20 బిట్. The pair of equation 3x minus 5y equals 7 and minus 6x plus 10y equals 7 have. దీనికి చూడండి, ముందు నుంచి మనం సేమ్ ఎలాంటి బిట్సే చేసుకుని వస్తున్నాం. దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటుంది, ఇలా 2 ఈక్వేషన్ ఇచ్చేసి ఎన్ని సొల్యూషన్స్ ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, మీరు చెక్ చేయండి. కండిషన్స్ మనకి A1 A2 ఫైన్ చేయండి, B1 B2 ఫైన్ చేయండి, C1/C2 ఫైన్ చేయండి. అది ఏ కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయి అనేది మీరు చెక్ చేయండి. ఏంటంటే ఇక్కడ నో సొల్యూషన్ అవుతుంది. ఏటవుతాయి, నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే అది ఎలాగ ఉండాలి చెప్పండి. నో సొల్యూషన్ అంటే ఎలాగ ఉండాలి, దీనికి A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. ఆ కండిషన్ సాటిస్ఫై అవుతాయి ఇక్కడ. ఓకే, మీరు చెక్ చేయండి. నెక్స్ట్ 21 బిట్. ఇఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ కాన్సిస్టెంట్, దెన్ ద లైన్స్ విల్ బి. ఆ లైన్స్ ఎలాగ ఉంటుంది, ప్యారలల్గా ఉంటుందా, లేకపోతే కోఇన్సిడెంట్లో ఉంటుందా, లేకపోతే ఆల్వేజ్ ఇంటర్సెక్టింగా, లేకపోతే ఇంకో 4th ఆప్షన్ ఇంటర్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెంట్ అని క్వశ్చన్. ఇక్కడ 4 ఆప్షన్ ఇచ్చాడు. ఓకే, కాన్సిస్టెంట్ అన్నప్పుడు అది ఎలాగ ఉంటుంది, మనకి ఇంటర్సెక్టింగ్ లైన్లో ఉంటుంది. ఓకేనా, ఎలాగ ఉంటుంది, ఇంటర్సెక్టింగ్లో ఉంటుంది. అంటే డి ఈజ్ రైట్ ఆన్సర్. డి ఆప్షన్ అనేది రైట్ ఇక్కడ. ఓకే, ఇది రైట్. నెక్స్ట్ బిట్టు 22 బిట్టు చూడండి. ఇక్కడ x ఈక్వల్ 0, y ఈక్వల్ 5 హ్యాస్ ఎలాగే ఇచ్చినప్పుడు దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటుంది, నో సొల్యూషనా, లేకపోతే యూనిక్ సొల్యూషనా, లేకపోతే 2 సొల్యూషనా, లేకపోతే ఇన్ఫినిటీ ఆఫ్ మెనీ సొల్యూషన్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఎలాగే ఉన్నప్పుడు దీని ఆన్సర్ ఏంటంటే 2 సొల్యూషన్ ఉంటుంది. ఇది 0 అండ్ 5 అనేది 2 సొల్యూషన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 23 బిట్టు. 23rd బిట్టు. ఇన్ ద గ్రాఫ్, ఇది గ్రాఫ్లో ఎలాగ ఉంటుంది అనేది అడుగుతున్నాడు. ఓకే, చూడండి, ఎక్స్ వాల్యూ ఇచ్చాడు మీకు. x ఈక్వల్ -2 ఇచ్చేసి అది గ్రాఫ్లో దేనికి ప్యారలల్ ఉంటుంది, x యాక్సిస్కా y యాక్సిస్కా. ఎక్స్ వాల్యూ ఇచ్చేసినప్పుడు దేనికి ప్యారలల్ అవుతుంది, y యాక్సిస్కి ప్యారలల్ ఉంటుంది. ఓకేనా, ఆన్సర్ ఎంత ఉంటుంది, ఆన్సర్ ఏంటి అవుతుంది, బి. నెక్స్ట్, ఇఫ్ ఇన్ ద ఈక్వేషన్ x + 2y = 10 ద వాల్యూ ఆఫ్ y ఈస్ 6, దెన్ ద వాల్యూ ఆఫ్ x విల్ బి. ఓకే, ఈక్వేషన్ ఇచ్చేసి మీకు ఒక ఈక్వేషన్ ఇస్తాడు, x + 2y = 10, x + 2y = 10 ఇచ్చేసి x వాల్యూ కూడా ఇస్తాడు, y వాల్యూ ఇచ్చేసాడు. y వాల్యూ ఎంత, 6. అంటే ఇప్పుడు y ప్లేస్లో మనం 6 సబ్స్టిట్యూషన్ చేయవచ్చు కదా. చేస్తే ఏటవుతుంది మనకి, x + 2 × 6 = 10, 2 6 = 12, 10 నుంచి 12 తీస్తే ఎంత, x = -2. అంటే ఆప్షన్ ఏ -2 ఈజ్ రైట్ ఆన్సర్. -2 వస్తుంది. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ 25th వన్. ద గ్రాఫ్ ఆఫ్ ఈక్వేషన్ 2x + 3y = 5 ఈజ్. ఇది గ్రాఫ్లో ఎలాగ వస్తుంది రిప్రజెంట్ చేస్తే అనేది అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ బి స్ట్రెయిట్ లైన్గా వస్తుంది. ఎందుకు, ఇది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి. ఓకేనా, ఎంత డిగ్రీ ఎంత హైట్, ఇప్పుడు క్వాడ్రాటిక్ అన్నప్పుడు పరవలా వస్తుంది. అప్పర్ పరవలా అండ్ ఎలాగ పరవలా వస్తుంది, అవునా కదా, ఎలాగ వస్తాయి. ఇది క్వాడ్రాటిక్ అయినప్పుడు. అదే లీనియర్ అయినప్పుడు మనకు ఎలా స్ట్రెయిట్ లైన్ వస్తుంది, లేకపోతే ఎలాగ స్ట్రెయిట్ లైన్ వస్తుంది. ఓకే, ఇది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి స్ట్రెయిట్ లైన్. బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th వన్. కే వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఓకే, ఇక్కడ హ్యాస్ నో జీరో సొల్యూషన్స్ అనే ఒక కండిషన్ కూడా ఇచ్చాడు మీకు. సేమ్ ఇక్కడ వేయండి, A1/A2 అంటే 3/k అయింది, ఈక్వల్ B1/B2 5/10. ఓకే, 0 0 ఇస్తాడు. ఈ రెండు ఈక్వల్ చేస్తే 5/1 5/2 ఇక్కడ సింపుల్ 5 అయిపోతుంది. 2 3 6, k ఈక్వల్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్
ఇక్కడ చూడండి కొన్ని బిట్స్ నేను తయారు చేసాము. ద గ్రాఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. చెప్పాను కదా నేను, ఇది లీనియర్ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఎలాగ వస్తుంది గ్రాఫ్లో? స్ట్రెయిట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, 2 ఈక్వేషన్ ఇచ్చాడు. 3x ప్లస్ 2y ఈక్వల్ 5, 2x మైనస్ 3y ఈక్వల్ 7. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇచ్చేసి అది కాన్సిస్టెంటా, ఇన్కాన్సిస్టెంట్, కోఇన్సిడెంటా లేకపోతే హెస్ టూ సొల్యూషన్ అనేది ఇక్కడ ఆప్షన్ అడిగాడు. దీని ఆన్సర్ మీరు కామెంట్ చేయాలి. ఓకే, కామెంట్ ప్లీజ్. ఓకే, సో నెక్స్ట్ బిట్, ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ 0. సో ఎక్స్ ఈక్వల్ 8 అవుతుంది. ఇది లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్. సో ప్లస్ బి ఇటు సైడ్ వచ్చేస్తే మైనస్ బి అయిపోయింది. ఎక్స్ ఈక్వల్ 8 అవుతుంది మనకి. మైనస్ బి బై ఏ అనేది రైట్ ఆన్సర్. అవునా కదా, ఎక్స్ ఈక్వల్ 8 అవుతుంది, మైనస్ బి బై ఏ చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సొల్యూషన్ టు ది ఈక్వేషన్ 3x మైనస్ 5y మైనస్ 4? వై వాల్యూ ఇచ్చేసి మీకు ఇక్కడ దాని సొల్యూషన్ అడుగుతున్నాడు. వై వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే 8 అవుతాయి చూడండి. 3x మైనస్ 5 ఇంటూ వై మైనస్ 4 అంటే ఈ మైనస్ 4 ఇటు సైడ్ వచ్చేస్తే ప్లస్ 4 అయిపోయింది. 3x 5 2 జా 10 మైనస్ 10 ఈక్వల్ 8 అయింది 4. ఓకేనా, 3x ఈక్వల్ 8 అవుతుంది. ఈ మైనస్ 10 అటు సైడ్ వెళ్ళిపోతే ప్లస్ 10, 4 ప్లస్ 10 14 అయిపోయింది. అవునా కదా, 3x ఈక్వల్. సో ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది అప్పుడు? 14/3. ఆన్సర్ ఎంత? 14/3 అనేది ఎక్స్ ఈక్వల్ వచ్చింది. వై ఈక్వల్ ఆల్రెడీ ఇస్తాడు కాబట్టి మీరు చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2x ప్లస్ 3y ఈక్వల్ 5 టు 3x మైనస్ 2y ఈక్వల్ 1. ఈ పేరు ఎలాగ ఉంటుంది ఇది మీరు చేసుకోండి. అన్ని చేసాం కదా ఇప్పుడు వరకు. ఈ కండిషన్లో ఉంటే దీనికి ఎలా లైన్ వస్తుంది, ఏ లైన్లో గ్రాఫ్లో ఏ లైన్ వస్తుంది చెప్పాను కదా, ఇంటర్సెక్టింగ్ లైన్ వస్తుంది అని చెప్పాను. ఓకే, నెక్స్ట్, x మైనస్ 4y ఈక్వల్ 5 హెస్ నో సొల్యూషన్, 2 సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినిటీ ఆఫ్ సొల్యూషన్. ఓకే, మీరు చేసుకోండి. దీని ఆన్సర్ మీరు చేయాలి. ఇవన్నీ మనం ఇప్పుడు వరకు చేసాం కదా కండిషన్లో, అలా చేసుకోవాలి. రాము బోట్ 5 నోట్బుక్స్. రాము ఎన్ని నోట్బుక్ తీసుకున్నాడు? 5 నోట్బుక్స్, 3 పెన్స్ ఫర్ 80 రూపీస్. ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద లీనియర్ ఈక్వేషన్లో ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. మీరు దీనికి నోట్బుక్కి మీరు ఎక్స్ అనుకుంటే, నోట్బుక్ మీరు ఎక్స్ అనుకుంటే ఎన్ని కొన్నాడు నోట్బుక్? 5 అంటే 5 ఇంటూ ఎక్స్ అయిపోయింది. అవునా కదా, అలాగే మీరు పెన్ వై అనుకుంటే ఎన్ని పెన్ కొన్నాడు? 3 అంటే వై ఇంటూ 3 అయిపోయింది. దీనికి ఎలా రాయవచ్చు? 5x ప్లస్ 3y ఈక్వల్ ఎంత అమౌంట్ అయింది టోటల్? 80 రూపీస్. ఈక్వల్ ఎంత? 80 రూపీస్. ఓకే, ఇది లీనియర్ ఈక్వేషన్. ఎగ్జామ్లో కూడా దొరుకుతుంది. ఓకే, సో ఈ కండిషన్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి ఒకసారి. ఈ 3 కండిషన్ మీదే మొత్తం లెసన్ మొత్తం ఉంటుంది చూడండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనకి ఫస్ట్ వన్ ఏంటి? ఈ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయినప్పుడు ద నేచర్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటి? కాన్సిస్టెంట్. అదే టైప్ ఆఫ్ లైన్ ఎలాగ ఉంటుంది, గ్రాఫ్లో ఎలాగ వస్తాయి అంటే దీనికి ఎలాగ ఉంటాయి అనుకోండి, ఇంటర్సెక్టింగ్ ఎలాగ వస్తుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది 2 లైన్స్. ఓకే, ఇది యూనిక్ సొల్యూషన్, ఒక్క సొల్యూషనే ఉంటుంది. అదే సెకండ్ కండిషన్ చూడండి ఏంటి ఉంది. సెకండ్ వన్, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. 3 మనకి ఈ 3 రేషియోస్ ఈక్వల్ అయింది అనుకోండి, దానికి ఏంటంటారు? కాన్సిస్టెంట్ అంటారు. అదే మనకి గ్రాఫ్లో ఎలాగ వస్తాయి అంటే ఓవర్లేపింగ్ వస్తాయి. అంటే ఇప్పుడు గ్రాఫ్ ఎలాగ ఉంటాయి అనుకోండి, ఇది ఒక లైన్ వచ్చింది, దీని మీదే ఇంకొక లైన్ కూడా ఎలాగ వచ్చేస్తుంది. ఓకేనా, సో దీనికి ఇన్ఫినిటీ ఆఫ్ మెనీ సొల్యూషన్, అలాగే 1 2 3 4 5 అలాగే ఎన్ని సొల్యూషన్ అయినా ఉండడానికి ఛాన్స్ ఉండవచ్చు. ఓకేనా, ఎన్ని సొల్యూషన్ ఉంటాయి దీనికి? మెనీ సొల్యూషన్ ఉంటుంది. అలాగే థర్డ్ వన్
కండిషన్ చూడండి, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 నాట్ ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు ఇన్కాన్సిస్టెంట్ అవుతుంది. ఓకేనా, 3 ఈక్వల్ అయినప్పుడు కాన్సిస్టెంట్. ఓకే, ఓన్లీ 2 నాట్ ఈక్వల్ టు a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయినప్పుడు ఇది కాన్సిస్టెంట్. నెక్స్ట్ a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయినప్పుడు ఇన్కాన్సిస్టెంట్ అవుతుంది. ఇన్కాన్సిస్టెంట్ అయినప్పుడు ఇది గ్రాఫ్లో ఎలాగ వస్తాయి అంటే ప్యారలల్ లైన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది గ్రాఫ్ అనుకోండి, ఎలాగ ప్యారలల్ వస్తుంది, ప్యారలల్ లైన్లో రిప్రజెంట్ చేస్తుంది. దీనికి సొల్యూషన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వదు కాబట్టి నో సొల్యూషన్ వస్తుంది. అంటే గ్రాఫ్లో ప్యారలల్ లైన్ వచ్చిందంటే దానికి ఎన్ని సొల్యూషన్ అని అడిగాడు అనుకోండి, దానికి ఎన్ని సొల్యూషన్, నో సొల్యూషన్. ఈ 3 కండిషన్స్ మీదే మొత్తం ఈ లెసన్ మొత్తం ఉంటుంది. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చున్నాను. ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరు చేయడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ చూడండి. ఫస్ట్ వన్, ఇఫ్ x ప్లస్ 2y ఈక్వల్ 7 అండ్ 4x మైనస్ ay ఈక్వల్ 10 హెస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అన్నాడంటే ఇప్పుడే నేను చెప్పాను కదా, నో సొల్యూషన్ అంటే మనకి ఏటి ఉంటాయి, నో సొల్యూషన్ అంటే ఈ కండిషన్ తీసుకోవాలి. ఈ కండిషన్లో మనం అప్లై చేస్తే ఈ రెండు ఈక్వల్ చేశారనుకోండి, మీకు ఏటి వస్తుంది, అక్కడ ఏ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు కాబట్టి ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, మీరు ట్రై చేయండి ఇవి. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఇక్కడ పీ వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. సేమ్ పీ వాల్యూ ఫైండ్ చేయాలి. కోఇన్సిడెంట్ అన్నాడు. ఇక్కడ కోఇన్సిడెంట్ అంటే ఏ కండిషన్ తీసుకోవాలి చూడండి, ఇది. ఓకే, ఈ కండిషన్లో సాటిస్ఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మీరు చేసుకోండి. అంటే సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 82, దే డిఫరెన్స్ 38. ఇది రిప్రజెంట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ విత్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వై తీసుకొని ఒక ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేయమంటున్నాడు. ఎలా చేస్తారు చూడండి, సమ్ ఆఫ్ 2 నంబర్స్ 82, ఆ 2 నంబర్స్ 88 ఎక్స్ అండ్ వై తీసుకున్నారనుకోండి. సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎంత అవుతుంది, 82. ఓకే, నెక్స్ట్ దే డిఫరెన్సెస్ అన్నాడు అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ 8 అవుతుంది, 38. ఓకే, ఇలా 2 ఈక్వేషన్ వస్తుంది, 1 2. ఇలా 2 ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ ఎలిమినేషన్ మెథడ్ చేసి ఎక్స్ వై కూడా ఫైండ్ చేసుకోవచ్చు. ఓకే డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు అన్ని వీడియోస్ చూసుకోండి. నేను ప్రతి చాప్టర్లో ఎలాగ ఎంసీక్యూ క్వశ్చన్స్ తయారు చేసి పెడుతున్నాను. మీ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరు చూడకపోయిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.